హలో ఎవ్రీవన్, ఓం శాంతి. ఈరోజు మీకు నేను పచ్చి కొబ్బరితోటి కజ్జికాయల్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇవి నైవేద్యానికి చాలా బాగా ఉంటాయి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలో 1 కప్పు మైదా పిండి, 1 కప్పు పేణి రవ్వ లేదా సిరోటి రవ్వ అంటారు, దాన్ని వేసుకోవాలి. ఒక చిటికెడు ఉప్పు, 1 టేబుల్ స్పూన్ వెన్న లేకపోతే నూనెైనా వేసుకోవచ్చు. వెన్నను వేసుకొని బాగా నలుపుతూ ఆ ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ విధంగా పొడి పొడిగా రావాలి. తర్వాత కొద్ది కొద్దిగా నీటిని పోసుకుంటూ దీన్ని చపాతీ ముద్దలాగా వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి. ఈ విధంగా సాఫ్ట్గా ఉండాలి. ఈ విధంగా వచ్చిన తర్వాత దీన్ని పక్కన మూత మూసి పక్కన ఉంచేసేయాలి. తర్వాత ఒక మీడియం సైజు టెంకాయని తీసుకోవాలి. తీసుకొని ఈ విధంగా కొబ్బరిని ఒలుచుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసి ఒక మిక్సీ జార్లో వేసి బాగా మెత్తగా మిక్సీ పట్టి కొలుచుకోవాలి. నాకు ఇది 2.5 కప్పు వచ్చింది. దీంట్లో సగం అంటే 1.25 కప్పు బెల్లం వేసుకోవాలి. ఒక కెటిల్లో ఈ విధంగా బెల్లం వేసుకొని కొద్దిగా నీటిని పోసి స్టవ్ వెలిగించి స్టవ్ పైన పెట్టి బాగా కలుపుతూ అది బాగా కరిగిపోవాలి, ఉండలు లేకుండా కరిగిపోవాలి. ఇప్పుడు అదే స్టవ్ పైన ఈ కొబ్బరిని ఉంచేసి దానిలో ఈ బెల్లం సిరప్ ఏదైతే మనము తయారు చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని వడబోసుకోవాలి. ఏవైనా నలకలు ఉంటే పోతాయి. తర్వాత హై ఫ్లేమ్ మీద కొద్దిసేపు కలబెట్టుకోవాలి. ఇలా మాడకుండా కలబెడుతూ అది దగ్గర పడేంత వరకు హై ఫ్లేమ్ మీదనే ఉంచి స్టవ్ని తగ్గించేసి సిమ్లో పెట్టేసి ఇంతలోపు కొద్దిగా జీడిపప్పుల్ని తీసుకొని కట్ చేసి ఉంచుకోవాలి. నేను తీసుకున్న ప్యాన్ పెద్దది కాబట్టి దాన్ని పక్కకు జరిపి డ్రై రోస్ట్ చేసుకున్నాను. చిన్న ప్యాన్ అయితే మీరు పక్కన డ్రై రోస్ట్ చేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. అది చల్లారనివ్వాలి. తర్వాత మనం ఏదైతే ముద్దను కలిపి ఉంచుకున్నామో దాన్ని ఒక 10 నిమిషాల పాటు బాగా నెట్ చేయాలి, బాగా నాదుకోవాలి. ఈ పిండిని ఎంత బాగా నెట్ చేస్తే అంత బాగా వస్తాయి రేకులు. ఇప్పుడు వీటిని చిన్న చిన్న ఉంటలుగా, అంటే మనం తీసుకున్న పిండిని కొద్దిగా అలాగా నెట్ చేసి దాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. పూరీ పిండి కంటే చిన్నవిగా చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక్కొక్కటిని తీసుకొని అప్పడాల కర సాయంతో పూరీలాగా తయారు చేసుకోవాలి. ఈ విధంగా పూరీలాగా తయారు చేసుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత ఒక చిన్న కప్పులో కొద్దిగా మైదా పిండిని తీసుకొని దాంట్లో కొంచెం నీళ్లు పోసి బైండింగ్ కోసరంగా కలుపుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ కజ్జికాయల మౌల్డ్ ఉంటుంది, ప్లాస్టిక్ది కానీ స్టీల్ది కానీ ఉంటుంది. దాంట్లో ఈ పూరీని వేసి దాంట్లో ఈ స్టఫింగ్ని పెట్టి చుట్టూ ఈ మైదా పిండి నీళ్ళు ఉన్నాయి కదా, వాటిని పూసి ఈ విధంగా క్లోజ్ చేసి గట్టిగా ప్రెస్ చేసి ఎక్స్ట్రా ఉండే పిండినంతా కూడా తీసి మళ్ళీ ఆ బౌల్లోనే వేసి మూత పెట్టి ఉంచుకోవాలి. తర్వాత ఇవి ఉపయోగపడుతుంది. ఇప్పుడు చూడండి, కజ్జికాయ రెడీ అయిపోయింది. ఈ విధంగా ఒక్కొక్క దాన్ని స్టఫ్ చేసుకొని కజ్జికాయలన్నిటినీ కూడా ఈ విధంగా రెడీ చేసి ఒక ప్లేట్లో ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా నూనెను పోసి అది కాగిన తర్వాత స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసి ఈ కజ్జికాయల్ని 2 వైపులా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి తెల్లగా తీయకూడదు, బ్రౌన్ కలర్ రావాలి. ఎందుకంటే లోపల మనం పెట్టింది బెల్లంతో తయారు చేసింది కాబట్టి కొంచెము రోస్ట్ చేయాల్సిందే కజ్జికాయల్ని. చూడండి, ఈ విధంగా రావాలి. ఈ కలర్లో వచ్చిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అంతేనండి, ఈ విధంగానే అన్ని కజ్జికాయల్ని మనము ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, మన కొబ్బరి కజ్జికాయలు రెడీ అయిపోయినట్లే. ఇంకా సర్వ్ చేసుకోవడమే. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.